ఫర్ సపోజ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారు తను సినీ ఫీల్డ్లో ఎంతో లగ్జరీ లైఫ్, అతను ఒక ఒక కింగ్ స్టేజ్లో ఉండి, నెంబర్ 1 స్టేజ్లో ఉండి ఇంకా ఎంజాయ్ చేయొచ్చు, తన లైఫ్ని ఇంకా నెంబర్ 1 చేసుకోవచ్చు. కానీ అతను అలా వెళ్ళట్లేదు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం చేసే మన రైతులు ఎంతోమంది చనిపోతే ప్రతి ఒక్కరికి ₹1,00,000 ఇచ్చాడండి ఇంటికి, తెలుసా? సో అంటే ఏం ఆశించేవాడైతే అవన్నీ చేయడు కదా. ఓన్ మనీ పెట్టుకుని ఏ పొలిటికల్ లీడర్ చేశాడో మీరు ఒకసారి ఆలోచించండి. చేశాడా? లేదు కదా. ఎందుకంటే అతని మెంటాలిటీ పరంగా చూస్తే తను సాఫ్ట్ మెంటాలిటీ అనిపిస్తుంది. నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ కూడా తెలుసు. బట్ అతను అంత అన్ని వదులుకుని పక్కన పెట్టి వచ్చి ఇన్ని అవమానాలు భరిస్తూ, ఇంకొక విషయం అండి, అతను ఓన్ మనీ ఎంతమందికి ఇచ్చాడో తెలుసా మీకు? ఎంతో మందికి ఇచ్చాడు. సో అసలు దోచుకున్న సొమ్ముని ఇవ్వడానికి ఆలోచిస్తాడు. తన దగ్గర ఉన్న డబ్బుని, కష్టపడి సంపాదించుకున్న డబ్బుని అందరికి ఇస్తున్నాడు. సో వీళ్ళందరికీ ఏంటంటే డబ్బు మీద వ్యామోహం లేదు, ఏ పదవి మీద వ్యామోహం లేదు. ఇది మీరు గమనించండి ప్లీజ్.